మాజీ సీఎం వైఎస్ షర్మిల, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్తి తగాదాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కందుకు లేని దొరద కత్తిపీటకెందుకని అన్నచెల్లెల పంచాయతీలో బయట వాళ్ళ జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డారు. ఇక వైఎస్ విజయమ్మ ఈ వివాదంలో ఇప్పటికే స్పందించారని అన్నారు. కుటుంబ పరంగా అన్నచెల్లెల మధ్య తలెత్తిన వివాదాన్ని వారు పరిష్కరించుకోగలని అన్నారు. జగన్ కు షర్మిలకు మధ్య తలెత్తిన వివాదం రాజకీయ వివాదం కాదని, బయట వారు దీన్ని రాజకీయ వివాదం చేయాలని ప్రయత్నించడం సరికాదే అని అన్నారు సిపిఐ నారాయణ. అమ్మ నోరు తెలిసింది, విజయమ్మ స్పష్టంగా చెప్పేసింది దాని మీద ఆస్తుల వివరాల పైన. మరి అట్లాంటప్పుడు బయట వాళ్ళు ఎందుకు అనవసరంగా నోరు తెరుస్తారు? నోరు మూసుకోవడం మంచిది, వాళ్ళు పరిష్కారం చేసుకోగలరు. ఇది అన్నా చెల్లెల మధ్య వివాదం, కుటుంబ వ్యవహారం, రాజకీయ వ్యవహారం కాదు. అనవసరంగా రాజకీయాలు చుట్టూ ప్రయత్నిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ అన్నా చెల్లెల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాలు వాళ్ళు పడుకుంటున్నారు. న్యాయస్థానానికి పోకుండా పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకు పోయిందో మాకు తెలియదు. ఇప్పటికైనా వాళ్ళ అమ్మ స్పష్టంగా చెప్పిన తర్వాత బయట వాళ్ళు అనవసరంగా నోరు పారేసుకోవడం, మాట్లాడుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందులో నోరు మూసుకోండి, వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. వాళ్ళు ఏమో తెలివైన వాళ్ళే, వాళ్ళకంటే ఊరు ఒకరు చెప్పాల్సిన పని లేదు. అది అన్న చెల్లెల మధ్య పరిష్కారం చేసుకుంటారు. అవసరమైతే వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడడం సమంజసం కాదని